మూడో స్కామ్ ముప్పు తిప్పలు పెడుతోంది. గవర్నరే అనుకుంటే ఇప్పుడు హైకోర్టు కూడా అదే అంటోంది. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సిద్ధరామయ్యకు ఒక భారీ షాక్ అని చెప్పాలి. మరి ఈ వివాదం నుంచి బయటపడేందుకు కన్నడ సీఎం ఏం చేయబోతున్నారు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? సామాన్యుడైన సీఎం అయినా విచారణను ఎదుర్కోవాల్సిందే. అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ఎవరైనా సరే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోక తప్పదు. సొంతంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అధికారం గవర్నర్కు ఉంటుంది. విచారణ జరగాల్సిందే. అందుకే పిటిషన్ను కొట్టేస్తున్నాం. ఇది ముడా స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ సీఎం సిద్ధరామయ్య కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్య. దీంతో తాను విచారణ నుంచి తప్పించుకుంటాననుకున్న సిద్ధుకు షాక్ తగిలినట్టయింది. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆయన విచారణను ఎదుర్కొంటారా, లేక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విషయం ఏంటో చెప్పకుండానే చాలా ముందుకు వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అసలు జరిగిన కథ ఏంటో షార్ట్గా చెప్పుకుందాం, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థలం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. సీఎంగా ఉన్న సిద్ధరామయ్య అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని భారీగా స్థలాలు కొట్టేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇదే వివాదం. ఈ స్కామ్పై ఓ ఆర్టీఐ కార్యకర్త రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ విషయాన్ని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కు కంప్లైంట్ చేశారు. ఆయన విచారణకు హాజరవ్వాలని ఏకంగా సీఎంకు నోటీసులు జారీ చేశాడు గవర్నర్. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. అసలు గవర్నర్ నోటీసులు పంపడం ఏంటని. ఈ నోటీసును వెనక్కి తీసుకోవాలని కర్ణాటక మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య ఏకంగా హైకోర్టుని ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా అనుకున్నట్టుగా తీర్పు రాలేదు. దీంతో ఇప్పటి వరకు గవర్నర్ మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఏకంగా హైకోర్టు కూడా అదే మాట అనడంతో ఆయనకు పొలిటికల్గా ఒక సెట్ బ్యాక్ లాగా అయిపోయింది ఇప్పుడు ఇది. బట్ సిద్ధరామయ్య విచారణకు హాజరవుతారా లేదా అనే దానికంటే కూడా దీని వెనుక జరిగే రాజకీయం ఇప్పుడు సెగలు రేపుతుంది. ఎందుకంటే ఇదంతా బీజేపీ కుట్ర అనేది కర్ణాటక కాంగ్రెస్ నేతల మాట. సామాన్య కార్యకర్త నుంచి సీఎం వరకు అదే మాట చెబుతున్నారు. అసలు గవర్నర్ విచారణకు ఆదేశించడం వెనకే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గవర్నర్లంతా బీజేపీకి అనుకూలంగా ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అయితే ఇదంతా నిన్నటి వరకు. బట్ ఇప్పుడు గవర్నర్ నోటీసు సమర్థించడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఆ నోటీసును హైకోర్టు చీఫ్ జస్టిస్ సమర్థించడంతో పరిస్థితి మారిపోయింది. అయితే విచారణను ఎదుర్కోవడానికి తనకేం భయం లేదంటున్నారు సిద్ధరామయ్య. కానీ ఇదంతా కర్ణాటకలో ఒక అలజడి సృష్టించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే కుట్ర అని అంటున్నారు ఆయన. ఇక బీజేపీ వర్షన్ మరోలా ఉంది. ఇప్పటి వరకు రాజకీయ కుట్ర అన్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వెంటనే పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేస్తుంది కర్ణాటక బీజేపీ. నిజానికి ఆరోపణలు వచ్చినప్పటి నుంచే ఇదే డిమాండ్ చేస్తుంది బీజేపీ. ఇప్పుడు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయింది హైకోర్టు తీర్పుతో. కానీ కర్ణాటక కాంగ్రెస్ మాత్రం తాము సిద్ధరామయ్యకే ఫుల్ సపోర్ట్ చేస్తామని చెబుతోంది. ఇప్పుడు సిద్ధును పదవి నుంచి తప్పిస్తే తప్పు చేసినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకే అంతటి బలమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఇప్పుడైతే కనిపించడం లేదు. బట్ నిర్ణయం తీసుకుంటే మాత్రం నెక్స్ట్ సీఎం మాత్రం డీకే శివకుమార్ అనే చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే ఆయన గెలుపులో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. అప్పట్లోనే శివకుమారే సీఎం, లేదు అంటే ఆయన బయటకు వచ్చేస్తారు, పార్టీని చీలుస్తారు, ఇలాంటి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆయన సీఎం క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ సిద్ధరామయ్యను పక్కకు తప్పించాల్సి వస్తే నెక్స్ట్ ఆయన లైన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో ఏమైనా లోకలకులు ఉంటే ఇలాంటి పరిస్థితి కొందరికి అవకాశంగా కూడా మారుతుంది. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. సో సీఎం మార్పు అయితే అవకాశం కనపడడం లేదు. అంతేకాదు సిద్ధరామయ్య రివెంజ్ పాలిటిక్స్లో తమదే గెలుపనే భరోసాలో ఉన్నారు ఆయన. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. For more videos like this, subscribe Big TV channel.